హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యావరేజెస్ సిరీస్. సో ఇది పార్ట్ 5 అన్నమాట. ఇందులో ఏంటంటే యావరేజ్ ఏజ్ మోడల్ ఉండబోతుంది. అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఏజ్ ది యావరేజ్ అవన్నీ ఇస్తారు. కానీ 5 ఇయర్స్ ఎగో సమ్ ఏజ్ ఉండింది, 5 ఇయర్స్ ఎగో సమ్ యావరేజ్ ఉండింది అండ్ ప్రెజెంట్ యావరేజ్ ఎంత ఉంటది, ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. సో అలాంటి మోడల్స్ అన్ని ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ప్రీవియస్ పార్ట్స్ అన్నిటివి యావరేజెస్ ప్లేలిస్ట్ ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇఫ్ యు ఆర్ అ బిగినర్ యూ కెన్ చెక్ అవుట్ దట్ ప్లేలిస్ట్ బిఫోర్ దిస్ వీడియో. ఓకే, అండ్ ఐ థింక్ దిస్ విల్ బి ది లాస్ట్ వీడియో ఆఫ్ దిస్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే యావరేజెస్ లో కొన్ని రెప్యూటెడ్ ఎగ్జామ్స్ లో లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ అవనివ్వండి, ఏదైనా మంచి కంపెనీస్ వి లేదంటే మంచి జాబ్స్ ఎగ్జామ్స్ లో అడిగిన కొన్ని కామన్ మోడల్స్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కొన్ని ఫ్రమ్ యావరేజెస్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ యా, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే లాస్ట్ పార్ట్ 4 లో ఏదైతే హోంవర్క్ ప్రాబ్లం ఉందో దాని సొల్యూషన్ ఇప్పుడు చూద్దాం. సి, యావరేజ్ వెయిట్ ఆఫ్ 24 స్టూడెంట్స్ ఇస్ 35. సో అది మనం ఎలా రాస్తాం? యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ ఎన్. సో యావరేజ్ ఎంత ఇచ్చారు మనకి? 35. ముందు మెథడ్ చేద్దాం, తర్వాత ట్రిక్ కూడా చెప్తాను మీకు. ఓకే, సో 35 ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 24. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 35 ఇంటూ 24 విల్ బి 840. క్లియర్? ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఒక టీచర్ ఇంక్లూడ్ అయ్యారంట. సో యావరేజ్ ఇంక్రీస్డ్ బై 400. సో సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఏదైతే ఉందో ఆ ఎస్ కి సమ్ నెంబర్ ఆఫ్ ఒక పర్సన్ యాడ్ అయ్యారు కదా టీచర్ అని, అతని వెయిట్ కూడా యాడ్ చేస్తే లేదా ఆమె వెయిట్ కూడా యాడ్ చేసి డివైడెడ్ బై ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది? 24 ప్లస్ ఒక టీచర్ ఒక మెంబర్ యాడ్ అయ్యారు కదా. సో బై 25 అవుతుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. మనకి ఎంత ఇచ్చారు? యావరేజ్ ప్లస్ 400 గ్రామ్స్. క్లియర్? అంతే. దీని ప్రకారం మీరు ఈక్వేషన్ రాసుకోండి. ముందు మనకి ఎస్ వాల్యూ ఎంత వచ్చింది? 840 కదా. సో 840 ప్లస్ వెయిట్ ఆఫ్ ది టీచర్ టీ బై 25 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. ప్రీవియస్లీ ఎంత మనకి? 35 కదా. 35 కి ఒక 400 గ్రామ్స్ ఎక్కువైంది, అంటే 35 కేజెస్ ప్లస్ 400 గ్రామ్స్ విచ్ ఇస్ 35.4. అంతే కదా. సో 840 ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 35.4 ఇంటూ 25 కదా. ఇంటూ 25 కి ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో ఓన్లీ దట్ ఇంటూ 25 చేయాలి అన్నప్పుడు ఈ డెసిమల్ తో కష్టం కదా. సో ఇంటూ 25 చేయాలంటే వీ కెన్ డూ ఇంటూ 100/4. 100/4 అన్న 25 కదా. 100 అయితే మనకి డెసిమల్ పోతుంది, 4 తో డివిజన్ చేయడం కూడా మనకు కొంచెం ఈజీ. సో అలా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 3540/4. అంతే. సో 4 1s 4 8s 32, 33 34 35, 3 is remaining, 4 8s 32, 40 20, 4 5s 20. ఓకే, సో 885. సో టీచర్ టీ వాల్యూ ఎంత అవుతుంది? 885 మైనస్ 840 విచ్ విల్ బి 45. సో టీచర్ ఏజ్ ఎంత అవుతుంది? 45. మీరు సారీ, టీచర్ వెయిట్ ఎంత అవుతుంది? 45. మీరు ఇలా అయినా క్యాల్కులేట్ చేయొచ్చు, లేదా ఇప్పుడు ట్రిక్ కూడా చెప్తాను. ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టే. సి, వాట్ ఐ టోల్డ్, 24 మెంబర్స్ ది యావరేజ్ 35 అంటే దాని అర్థం అందరి వెయిట్ 35 ఉన్నట్టు అని కూడా మనం అనుకోవచ్చు కదా. అందరిది 35 అయినా సరే లాస్ట్ యావరేజ్ 35 వస్తుంది కదా. ఇప్పుడు ఆ వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం వల్ల యావరేజ్ 400 గ్రామ్స్ ఇంక్రీజ్ అయింది. సో ముందు అందరికి 35 ఉండాల్సింది కాస్త ఇప్పుడు 35.4 ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సి, ఇది ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇలా ఉంటాయని నేను చెప్పట్లేదు. ఓకే, యావరేజ్ 35 ఇచ్చినంత మాత్రాన అందరికీ అవే ఉండాలని నేను చెప్పట్లేదు. కానీ ఇలా మనం సాల్వ్ చేయొచ్చు అని మీకు చెప్తున్నాను. దిస్ ఇస్ ట్రిక్ అనమాట. ఓకే, సో అందరికి 35.4 అంటే ఇప్పుడు ఆ వచ్చే టీచర్ ఎవరైతే పర్సన్ యాడ్ అవుతున్నారో వాళ్ళ వెయిట్ 35 ఉండడంతో పాటు ప్లస్ దేర్ ఈస్ సమ్ వాల్యూ సో దట్ ఈ ఎక్స్ట్రా వాల్యూ వల్ల ఎంత ఉందంటే అందరికి 400 గ్రామ్స్ ఈక్వల్ గా పంచేంత. సో టోటల్ ఎంత మంది? ముందు 24 ప్లస్ ఒకరు యాడ్ అయ్యారు. సో ఈ 35 ప్లస్ సమ్ వాల్యూ సో దట్ ఆ సమ్ వాల్యూని అందరికి 25 మెంబర్స్ కి పంచడం వల్ల 400 గ్రామ్స్ ఒక్కొక్కరికి ఎక్స్ట్రా వచ్చింది. సో టోటల్ అసలు ఎక్స్ట్రా ఎంత వచ్చినట్టు? 25 మెంబర్స్ కి పంచారు ఇంటూ ఒక్కొక్కరికి ఎంత పంచారు? 400 గ్రామ్స్ పంచారు. సో 25 4 is 100 అండ్ 0 0. సో 10,000 గ్రామ్స్ అంటే 10 కేజెస్ ఎక్స్ట్రా తీసుకొచ్చారు. సో వచ్చే టీచర్ ముందున్న 35 కేజెస్ తో పాటు ఎక్స్ట్రాగా 10 కేజెస్ ఇంకా ఎక్స్ట్రా తీసుకొచ్చారు. ఆ 10 కేజెస్ ని అందరికి ఈక్వల్ గా పంచడం వల్ల 400 గ్రామ్స్ ఒక్కొక్కరికి ఎక్స్ట్రా అయింది. దట్ ఈస్ వాట్ వీ వర్ గివెన్, దట్ యావరేజ్ రైజెస్ బై 400 గ్రామ్స్. సో అందరికి 35.4 అవ్వడం వల్ల యావరేజ్ కూడా మనకి 35.4 వచ్చింది. క్లియర్? సో దిస్ ఇస్ హౌ వీ కెన్ సాల్వ్ అనమాట. సో ఏముంది, అందరు 400 కదా, 400 గ్రామ్స్ ఇంక్రీజ్ అయింది. సో 400 ఇంటూ యాడ్ అయిన పర్సన్ తో పాటు ఎంతమంది? 25 మెంబర్స్. సో 400 ఇంటూ 25 10,000 గ్రామ్స్ అంటే 10 కేజెస్ ఎక్స్ట్రా వచ్చినట్టు. సో వచ్చే పర్సన్ 35 తో పాటు ఆ 10 కేజెస్ ఎక్స్ట్రా అంటే 45 కేజెస్ తీసుకొచ్చినట్టు. సో 45 కేజెస్ విల్ బి ది ఆన్సర్. సింపుల్, ఫైన్. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో.
అండ్ యాహ్! ఇప్పుడు ఈ మోడల్స్ సాల్వ్ చేయడానికి 2 వేస్ ఉంటే నేను చెప్తాను వెయిట్. 2 ఇయర్స్ అగో యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ లక్ష్మణ్ 24 ఇయర్స్ అంట. సో, ప్రెజెంట్ రామ్ ఏజ్ 28 ఇయర్స్ అయితే లక్ష్మణ్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. 2 వేస్‌లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే ఎప్పుడైనా సరే కొన్ని వాల్యూస్ ఇలా అన్నీ ఉన్నాయనుకో, దానికి యావరేజ్ సమ్ ఎక్స్ ఉందనుకో. ఇప్పుడు అన్ని వాల్యూస్ సమ్ ఏ అనే కాన్స్టెంట్‌తో యాడ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది, డివిజన్ అవుతుంది ఏదైనా అయినా సరే యావరేజ్ కూడా అదే ఆపరేషన్ జరుగుతది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అబ్జర్వేషన్స్‌కి యావరేజ్ 20 ఉందనుకో. ఇప్పుడు అబ్జర్వేషన్స్ అన్నిటికి 10 వాల్యూ ఇంక్రీజ్ అవుతుందనుకో. అప్పుడు యావరేజ్ కూడా 10 ఇంక్రీజ్ అయ్యి 30 అవుతది. మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో, అలా మీరు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీటన్నిటికి ఏ ఆపరేషన్ అయితే కానీ ఈ జరుగుతున్న ఆపరేషన్ అన్ని అబ్జర్వేషన్స్‌కి ఈక్వల్‌గా జరగాలి. అంటే అందరికి యాడ్ అయితే, సబ్ట్రాక్ట్ అయితే, మల్టిప్లై అయితే, డివిజన్ అయితే అప్పుడు మాత్రమే యావరేజ్‌తో కూడా మీరు ఆపరేషన్ చేయొచ్చు. ఏ ఒక్కరికైనా జరగట్లేదు అంటే మీరు ఆపరేషన్ చేయకూడదు. క్లియర్? ఇప్పుడు 2 ఇయర్స్ ఎగో వాళ్ళిద్దరి యావరేజ్ ఇది అని ఇచ్చారు. సో, ప్రెజెంట్ అప్పుడు 2 ఇయర్స్ ఎగో కదా రామ్ లక్ష్మణ్ ఏజ్ ఇక్కడ ఇచ్చారు. కానీ ప్రెజెంట్ ఏజ్ మనం మాట్లాడుకున్నప్పుడు రామ్‌కి 2 ఇయర్స్ పెరిగాయి, లక్ష్మణ్‌కి 2 ఇయర్స్ ఇంక్రీజ్ అయింది కదా! సో, ఇద్దరికి కామన్‌గా ఒక వాల్యూ యాడ్ అవుతుంది. సో, యావరేజ్ కూడా ఒక వాల్యూ అదే యాడ్ అవుతది. ఓకే. సో, ప్రెజెంట్ ఏజ్‌లో రామ్‌కి, లక్ష్మణ్‌కి యావరేజ్ ఏజ్ ఎంత? 26. క్లియర్? కాన్సెప్ట్ అర్థమైందా? మీకు అర్థం కాకపోయినా ప్లీజ్ ఆస్క్ మీ. ప్లీజ్ డోంట్ హెసిటేట్. ఐల్ డెఫినైట్లీ బి ఎక్స్‌ప్లెయినింగ్ యూ. ఓకే. సో, ప్రెజెంట్ యావరేజ్ ఆఫ్ రామ్ అండ్ లక్ష్మణ్ ఈస్ 26. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రామ్ మనకి ఎంత ఇచ్చారు? 28 ఇచ్చారు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ లక్ష్మణ్ మనం కనుక్కోవాలి. మనకేం తెలుసు? రామ్ ప్లస్ లక్ష్మణ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 26 ప్రెజెంట్ ఏజ్‌ది. సో, రామ్ ఏజ్ ఎంత? 28. సో, 28 ప్లస్ లక్ష్మణ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 26. ఇద్దరే ఉన్నారు ఇక్కడ కాబట్టి యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఏదైనా ఒకటి ఒక వేయింగ్ స్కేల్ ఉందనుకో. ఓకే. సో, ఇక్కడున్న వాల్యూ కొంచెం పెద్దగా అయిపోయింది. ఇక్కడున్న వాల్యూ కొంచెం చిన్నగా ఉంది. నువ్వు ఆ రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు? ఈ వాల్యూ ఎంతుందో, ఈ వాల్యూని అంతే ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తే 2 బ్యాలెన్స్ అవుతాయి కదా! అర్థమవుతుందా? సో, అలా రామ్ ఏజ్ 28 అంటే యావరేజ్ కన్నా 2 కేజెస్ ఎక్కువుంది. సో, లక్ష్మణ్‌ని ఎంత తగ్గిస్తే మీకు 26 వస్తది? యావరేజ్ 26 అన్నప్పుడు రామ్‌కి 2 ఎక్కువున్నాయంటే, లక్ష్మణ్‌కి 2 ఇయర్స్ తక్కువుండాలి కదా! 26 కన్నా. సో, రామ్ 28 అన్నప్పుడు లక్ష్మణ్ 24 ఇయర్స్ అవుతారు. సో, 24 ఇయర్స్ విల్ బి ది ఏజ్ ఆఫ్ లక్ష్మణ్ అవుతది. లేదా మీరు డైరెక్ట్‌గా సాల్వ్ కూడా చేసుకోవచ్చు. 28 ప్లస్ లక్ష్మణ్ ఈజ్ ఈక్వల్ టు 26 ఇంటూ 2 ఎంత? 52. సో, లక్ష్మణ్ ఏజ్ ఎంత అవుతది? 52 మైనస్ 28 విచ్ ఈస్ 24. ఇలా అయినా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది అయిపోయింది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు సెకండ్ మెథడ్‌లో ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాం. ఓకే. Give me a second. Let me erase all of this. See, 2 years ago, average age of Ram and Lakshman was 24 years. దాన్ని మనం ఎలా రాస్తాం? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రామ్, లక్ష్మణ్ RL అనుకున్నాం అనుకో. 2 ఇయర్స్ అగో ఇతని ఏజ్ ఎంత అవుతది? ఆర్ మైనస్ 2 అవుతది. లక్ష్మణ్ ఏజ్ ఎంత అవుతది? ఎల్ మైనస్ 2 అవుతది కదా! సో, ఇప్పుడు మనకేం తెలుసు? యావరేజ్ ఏజ్ ఎంత? 24. సో, ఆర్ మైనస్ 2 ప్లస్ లక్ష్మణ్ మైనస్ 2 డివైడెడ్ బై 2 మెంబర్స్. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 24. అంతే. సో, ఆర్ ప్లస్ లక్ష్మణ్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 24 2s are 48. సో, రామ్ ప్లస్ లక్ష్మణ్ ఈక్వల్ టు 48 ప్లస్ 4 52. సో, ఇవి ప్రెజెంటే. బికాస్ ప్రెజెంట్ ఏజెసే కదా ఆర్, ఎల్. అందులో ఆర్ ప్రెజెంట్ ఏజ్ మనకు తెలుసు 28. సబ్స్టిట్యూట్ చేయండి. సో, ఎల్ ఈక్వల్ టు 52 మైనస్ 28. సో, ఎల్ ఏజ్ ఎంత అవుతది? 24. సో, లక్ష్మణ్ ఏజ్ 24 మనకు ఆల్రెడీ వచ్చింది. మీరు ఎలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫైన్. Let's go to the next one. ఫైన్. సో, 5 ఇయర్స్ అగో ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబీసీడీ వాస్ 45 ఇయర్స్. సో, ఇది కూడా సేమ్ నేను ఇందాక చెప్పినట్టే. 5 ఇయర్స్ అగో వాళ్ళ యావరేజ్ 45 అన్నారనుకో. సో, ప్రెజెంట్ ఏజ్ ఏమవుతది? 5 ఇయర్స్ అగో అందరికి 45, 45, 45, 45. ఇప్పుడు ప్రెజెంట్ ఏమవుద్ది? అందరికి 5 ఇయర్స్ ఇంక్రీజ్ అవుద్ది కదా! సో, ఇప్పుడు అందరి ఏజెస్ ఏమవుతాయి? 50, 50, 50, 50 అవుతది. సో, అందరి ఏజెస్ 50 అన్నప్పుడు యావరేజ్ కూడా ఏమవుతది? ఆఫ్‌కోర్స్ 50 అవుతది. సో, అందుకు వీళ్ళతో పాటు యావరేజ్ కూడా వాల్యూ ఇంక్రీజ్ అయిపోయింది 50 బికాస్ అందరికి ఏజ్ ఇంక్రీజ్ అయింది. సో, ప్రెజెంటే మనం కాలిక్యులేట్ చేద్దాం. సో, ప్రెజెంట్ మనం ఎలా రాస్తాం? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 4 ఈజ్ ఈక్వల్ టు 50. ఇది ప్రెజెంట్ సినారియో గురించి మాట్లాడుతున్నాను. సో, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఎంత? 200. రైట్? ఇప్పుడు బై ఇంక్లూడింగ్ ఎక్స్ ప్రెజెంట్ యావరేజ్ ఆఫ్ ఆల్ ది 5 ఈస్ 49. సో, ఎక్స్‌ని ఇంక్లూడ్ చేయడం వల్ల ప్రెజెంట్ అందరికి 49 అయిందంట. సో, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ బై 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బై 5 ఈజ్ ఈక్వల్ టు 49 ఇయర్స్ యావరేజ్. అంతే. సో, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఎంత? 200. సో, 200 ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 49 ఇంటూ 5. ఓకే. సో, 9 5 జా 45, 4 5 4 20 ప్లస్ 4 245. ఓకే. సో, ఈ వాల్యూ ఎంత అవుతది? 245 మైనస్ 200 విచ్ ఈస్ 45. సో, ఈ వాల్యూ ప్రెజెంట్ ఈ కాదు ఇది ఎక్స్. ఏదో ఒకటిలే.
వేరియబుల్ కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 45. సో 45 విల్ బి 45 విల్ బి ది ఆన్సర్. క్లియర్. ఇలా అయినా మీరు సాల్వ్ చేయొచ్చు, లేదా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఇందులోనే నేను మీకు ఏం చెప్పాను, ప్రెసెంట్ యావరేజ్ వీళ్ళందరికీ 50 కదా. ప్రెసెంట్ యావరేజ్ 50 వీళ్ళ నలుగురికి, కానీ ఎక్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ 49 అయిపోయింది. సో అందరికి 50 50 50 50 ఈక్వల్ గా ఉండాల్సింది, ఎక్స్ యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ 49 వెళ్ళిపోయింది. అంటే ప్రతి ఒక్కరికి 1111 వాల్యూ తగ్గిపోయింది కదా. ఈ మోడల్ మనం ప్రీవియస్ వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అందరికి 11 తగ్గిపోయింది. సో ఆ వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ దగ్గర 50 లేదు, చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ దాన్ని వీళ్ళతో బ్యాలెన్స్ చేయడం కోసం, 49 అవ్వడం కోసం వీళ్ళందరూ చెరుకో 1 ఇచ్చారు. ఓకే. సో తిను 49 అవ్వాలి, కానీ తను 49 లేదు. సో అలా అవ్వాలంటే మిగతా నలుగురు వాళ్ళ దగ్గర నుంచి 11 కాంట్రిబ్యూట్ చేశారు. అప్పుడే కదా 50 కాస్త 49 అయ్యారు వీళ్ళు కూడా. సో అలా ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు, నలుగురు కాంట్రిబ్యూట్ చేశారు. ఓకే. ఏబిసిడి నలుగురు తినకు కాంట్రిబ్యూట్ చేశారు 45 అయ్యేలాగా. సో ఆ 49 లోంచి 49 అయ్యేలాగా. సో ఆ 49 నుంచి ఆ -4 తీస్తే 45. సో వచ్చే పర్సన్ ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 45 ఇయర్స్ తీసుకొచ్చారు. దానివల్ల వీళ్ళందరూ చెరుకో 1 ఇచ్చారు. సో అందరూ 1, 1, 1, 1 ఇవ్వడం వల్ల 4 మెంబర్స్ 4 వాల్యూస్ ఇవ్వడం వల్ల తినే ఏజ్ కూడా 49 అయింది. ప్లస్ వీళ్ళందరికీ 1 తీసేయడం వల్ల 50 కాస్త 49 అయిపోయింది. ఇప్పుడు అందరిది ఏజెస్ ఎంత అయింది, 49 అయింది. విచ్ ఈస్ ది యావరేజ్, న్యూ యావరేజ్. అర్థమైందా? ఫైన్. మీకు అర్థం కాకపోయినా చెప్పండి, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. Fine. So 4 years ago, the average age of A and B was 18 years. At present, the average age of A, B, C is 24 years. What will be the age of C after 8 years? అంతే సేమ్ నేను ఇందాక చెప్పినట్టే. 4 years ago, average age A కి B కి 18 years అన్నప్పుడు ప్రెసెంట్ సినారియోలో A కి B కి యావరేజ్ ఏజ్ ఎంత అవుతుంది? అఫ్ కోర్స్ 18 + 4 22. అంతే. సో A ప్లస్ B బై 2 ఈజ్ ఈక్వల్ టు 22. సో A ప్లస్ B వాల్యూస్ ఎంత? 44. మనకు తెలియదేం కాదు ఇదంతా. కానీ జస్ట్ ఒక లిటిల్ ఇంట్రడక్షన్ మీకు. ఇలా కూడా చేయొచ్చు అని మీకు ఒక విషయం చెప్పడానికి కోసం మాత్రమే. ఓకేనా? సో A ప్లస్ B వాల్యూ ఎంత? 44. అండ్ ప్రెజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ A, B, Cకి ఎంత? 24. సో ఎలా రాస్తాం? A ప్లస్ B ప్లస్ C బై 3 ఈజ్ ఈక్వల్ టు 24. A ప్లస్ B వాల్యూ మనకు ఆల్రెడీ ఎంత తెలుసు? 44 మనకు తెలుసు. సో 44 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 3. 4 3 జా 12, 1 3 2 జా 6 ప్లస్ 1 7. 72. సో C వాల్యూ ఎంత? 72 మైనస్ 44. 12 minus 4 is 8 and 6 minus 4 is 2. So C value ఎంత? 28. So 28 will be the answer. అలా అయినా చేయొచ్చు. లేదా ప్రెసెంట్ A కి B కి, నాకు నేను చెప్పిన ట్రిక్. ప్రెసెంట్ A కి B కి యావరేజ్ ఎంత? 22. ఏకి బీకి యావరేజ్ 22. కానీ సి యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ ఎంత అయింది? 24. సో ఇప్పుడు సి ఏం చేసింది? తను 22 తీసుకురావడమే కాకుండా అందరికి చెరుకో 2 ఎక్స్ట్రా తీసుకొచ్చింది. అప్పుడే కదా ఓవరాల్ యావరేజ్ 24 వచ్చింది. సో ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఏ, బి, సి వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో తను తెచ్చిన 22తో పాటు ముగ్గురికి 2 2 ఎక్స్ట్రా ఇవ్వగలిగే అంత తెచ్చింది. సో 2 ఇంటూ 2 సారీ 2 ప్లస్ 2 ప్లస్ 2 6. అదే 2 ఇంటూ 3 6 అదే కదా. సో ఈ 22 ప్లస్ 6 విచ్ ఇస్ 28. క్లియర్. సో 28 సి వాల్యూ అవుతుంది. మీరు ఎలా అయినా చేయొచ్చు. క్లియర్. సో అలా అన్నమాట. సో తను వచ్చినప్పుడు ప్రీవియస్లీ ఉన్న యావరేజ్ విచ్ ఇస్ 22 తో పాటు ఇంకొక 6 ఎక్స్ట్రా తీసుకొచ్చింది. సో దట్ అందరికి 24 అయ్యేలాగా, అందరికి 2 2 ఇంక్రీజ్ అయ్యేలాగా. క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. So the average age of husband and his wife was 23 years at the time of their marriage. After 5 years, they had 1 year child. So the average age of the family now is, okay. So average age of husband wife 23 years అంట పెళ్ళయ్యే టైంలో. సో ప్రెసెంట్ సి వాళ్ళకి పెళ్ళైన 5 years తర్వాత దే హ్యావ్ ఎ 1 year old చైల్డ్. ఓకే. సో సో పాత టైంలో అంటే 5 years బ్యాక్ 23. సో ప్రెసెంట్ హస్బెండ్ వైఫ్ యావరేజ్ ఎంత అవుతుంది? 23 ప్లస్ 5 28. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టే. సో హస్బెండ్ ప్లస్ వైఫ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 28. ఓకే. ఇప్పుడు చైల్డ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ 5 years దే హ్యాడ్ అ 1 year old చైల్డ్. ఇప్పుడు చైల్డ్ కి కూడా మనం +5 చేయకూడదు. ఎందుకంటే 5 years తర్వాత 1 year old చైల్డ్ ఉంది. ఆ చైల్డ్ ఏజ్ 1 year మాత్రమే. తను రీసెంట్ గా పుట్టింది కాబట్టి. సో మనం ఎలా రాస్తాం? హస్బెండ్ ఏజ్ ప్లస్ వైఫ్ ఏజ్ ప్లస్ చైల్డ్ ఏజ్ అంత ఇప్పుడు ఓన్లీ 1 year కదా వాళ్ళు ఇచ్చినట్టు. సో 1 year బై ఇప్పుడు ఎంతమంది ముగ్గురు ఉన్నారు చైల్డ్ తో కలిపి. సో బై 3 ఈజ్ ఈక్వల్ టు ఇది మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ప్లస్ డబ్ల్యూ వాల్యూ మనకు ఆల్రెడీ ఎంత తెలుసు? 28 ఇంటూ 2 8 2 జా 16 1 2 2 జా 4 ప్లస్ 1 5. సో 56. సో హస్బెండ్ ప్లస్ వైఫ్ వాల్యూ ఎంత మనకి? 56 తెలుసు. ప్లస్ 1 బై 3 విచ్ ఇస్ 57 బై 3. 3 1 జా 3 3 9 జా 27. సో ప్రెసెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏమవుతుంది? 19 years. క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్.
ఫైన్. సో ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 చిల్డ్రన్ ఇన్ అ ఫ్యామిలీ ఈస్ 20% ఆఫ్ ఇదంతా ఇచ్చారు. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సెకండ్ చైల్డ్? ఇప్పుడు మనకి ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఎగ్జాక్ట్‌గా దాంతో ఈక్వేషన్ ఫార్మ్ చేయడానికి ట్రై చేయండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 చిల్డ్రన్ ఇన్ అ ఫ్యామిలీ. సో మనకేం తెలుసు, హస్బెండ్ ఉన్నారు, వైఫ్ ఉన్నారు, చైల్డ్ 1 ఎల్డర్ చైల్డ్, మిడిల్ చైల్డ్, యంగెస్ట్ చైల్డ్. సో వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 చిల్డ్రన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఈస్, సో అదెలా మనం రాస్తాం, ఎల్డర్ చైల్డ్ ప్లస్ మిడిల్ చైల్డ్ ప్లస్ యంగర్ చైల్డ్ బై 3. ఇదే కదా వాళ్ళ ముగ్గురు యావరేజ్. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ అంటే 20/100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ ఎల్డర్స్ చైల్డ్. అది మనం ఎలా రాస్తాం, ఎఫ్ ప్లస్ ఈ బై 2. నెక్స్ట్, టోటల్ ఏజ్ ఆఫ్ ద మదర్ అండ్ ద యంగర్ చైల్డ్ ఇస్ 39. సో మదర్ ప్లస్ యంగెస్ట్ చైల్డ్ ఈక్వల్ టు 39. ఫాదర్ ఏజ్ 26 అయినప్పుడు సెకండ్ చైల్డ్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫాదర్ ఏజ్ ఎంత ఇచ్చారు, 26 ఇయర్స్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వై వాల్యూ మనకి ఇచ్చారు సంథింగ్. ఇప్పుడు ఇక్కడ ఫాదర్ ప్లేస్ లో మీరు 26 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎల్డెస్ట్ చైల్డ్ ఏజ్ ఎంత, మనకి ఏమీ డేటా ఇవ్వలేదు దాని గురించి. నెక్స్ట్ మిడిల్ చైల్డ్ గురించి మనకి ఏ డేటా ఇవ్వలేదు. సరే, మిడిల్ చైల్డ్ డేటా గురించి మనకి ఏమి ఇవ్వలేదు అనుకో. ఓకే. సో ఇక్కడ వైఫ్ గురించి వేరే రిలేషన్ ఏమీ ఇవ్వలేదు. ఇది మదర్ కాదు, వైఫ్. ఓకే. సో వైఫ్ గురించి మనకి వేరే ఏమీ రిలేషన్ ఏమీ ఇవ్వలేదు. సో ఎలా సబ్స్టిట్యూట్ చేసినా మన దగ్గర ఫుల్ డేటా అయితే లేదు సాల్వ్ చేయడానికి. సో డేటా ఇన్అడ్వకేట్ విల్ బి ది ఆన్సర్. ఇలా కూడా క్వశ్చన్ ఉంటది. అండ్ దిస్ క్వశ్చన్ ఐ టుక్ ఫ్రమ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఉంది. ఓకే. సో ఇలా డేటా ఇన్అడ్వకేట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. మీరు ఇక్కడ టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే మదర్ గురించి యంగెస్ట్ చైల్డ్ గురించి ఇచ్చారు. కానీ మదర్ తో ఈ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసేలాగా ఎక్కడ మనకి వేరే వాల్యూ, వేరే రిలేషన్ ఏమీ ఇవ్వలేదు. సో దట్ మనకి యంగర్ చైల్డ్ ఏజ్ వచ్చేలాగా ఆర్ ఎల్స్ మిడిల్ చైల్డ్ ఏజ్ వచ్చేలాగా మనకి రిలేషన్ అంటూ ఏమీ లేదు. ఓకే. అందుకని మనకి సాల్వ్ చేయడానికి డేటా పూర్తిగా లేదు. సో డేటా ఇన్ అడ్వకేట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah. So the average age of the couple and their son was 42 years. The son got married and got a child after 1 year. So when the child was 5 years old, the average age of the family becomes 36. What was the age of the daughter-in-law after during their marriage? Okay. So how do you solve this? See, firstly, average age of couple and their son was 42 years. So మనం దాన్ని ఎలా రాస్తాం? Wait. Son and got married and got a child after 1 year. When the child was 5 years old, ఇప్పుడు ప్రెజెంట్ చూడండి ఒక విషయం. పాతది ఒక డేటా ఇచ్చారు. తర్వాత దానికి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత చైల్డ్ పుట్టింది. సో వాళ్ళు ఇచ్చిన డేటాకి 1 ఇయర్ నెక్స్ట్‌కి వచ్చాం. ఇప్పుడు చైల్డ్‌కి 5 ఇయర్స్ అంటే ఆ చైల్డ్ పుట్టిన తర్వాత ఇంకో 5 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మనకిచ్చిన బేస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రెజెంట్ సినారియోకి ఎన్ని ఇయర్స్ గడిచాయి? 5 ఇయర్స్ గడిచింది ఆఫ్టర్ బేబీ అండ్ 1 ఇయర్ గడిచింది బిఫోర్ అండ్ డ్యూరింగ్ బేబీ. సో పాస్ట్ కండిషన్ డ్యూరింగ్ ద మ్యారేజ్ కి ప్రెజెంట్ కి అంటే ప్రెజెంట్ మనకి ఇచ్చిన సినారియోకి ఎంత డిస్టెన్స్ ఉంది? 6 ఇయర్స్ ఉంది. క్లియర్? సో యావరేజ్ ఏజ్ ఆఫ్ కపుల్ అండ్ దర్ సన్ వాస్ 42 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్. సో ప్రెజెంట్ సినారియోలో వాళ్ళ యావరేజ్ ఎంత అవుతుంది? 42 కి 6 యాడ్ అవుతుంది కదా. సో 48 అవుతుంది ప్రెజెంట్ వాళ్ళ ముగ్గురి యావరేజ్. క్లియర్? మీకు అర్థమైందా? సో దాన్ని మనం ఎలా రాస్తాం? వైఫ్ ప్లస్ హస్బెండ్ ప్లస్ సన్. ఓకే. బై 3 ఈజ్ ఈక్వల్ టు 48. ఇది కరెంట్ సినారియో. ఇప్పుడు సన్ గాట్ మ్యారీడ్ అండ్ గాట్ అ చైల్డ్ ఆఫ్టర్ 1 ఇయర్. ఇక్కడ వరకు ఓకే. వెన్ ద చైల్డ్ వాస్ 5 ఇయర్స్ ఓల్డ్ అంటే ప్రెజెంట్ సినారియోలో మనం మాట్లాడుతున్నారు చైల్డ్ కి 5 ఇయర్స్ అంట. సో ప్రెజెంట్ చైల్డ్ వాల్యూ ఎంత? 5 ఇయర్స్. అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ బికమ్స్ 36 ఇయర్స్. అంతే. సో ప్రెజెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ 36 అంటే మనం ఎలా రాస్తాం? వైఫ్ ప్లస్ హస్బెండ్ ప్లస్ సన్ ప్లస్ హిజ్ వైఫ్ అంటే డాటర్ ఇన్ లా ప్లస్ వాళ్ళందరికీ పుట్టిన ఒక చైల్డ్. వాళ్ళిద్దరికి పుట్టిన ఒక చైల్డ్. వీళ్ళ ఐదుగురిది ప్రెసెంట్ యావరేజ్ ఎంత? బై 1 2 3 4 1 2 3 4 5. సో ఆ 5 మెంబర్స్ ది ప్రెసెంట్ యావరేజ్ ఎంత? 36 ఇయర్స్. అంతే. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే మీకు WHS వాల్యూస్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. ఈ స్టేట్మెంట్ నుంచి మీకు వచ్చింది. నెక్స్ట్ చైల్డ్ వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు 5 ఇయర్స్. సో డాటర్ ఇన్ లా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. అంతే. ఇట్స్ దట్ సింపుల్. సో W ప్లస్ H ప్లస్ S ఈక్వల్ టు 48 ఇంటూ 3. 8 3 జా 24 2 3 2 4 3 జా 12 ప్లస్ 2 14. సో 144 ఈ ముగ్గురిది యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ. సో 144 ప్లస్ డాటర్ ఇన్ లా ప్లస్ చైల్డ్ వాల్యూ ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 5. 6 5 జా 30 0 3 5 3 జా 15 ప్లస్ 3 18 180. క్లియర్? సో డాటర్ ఇన్ లా ప్లస్ 144 ప్లస్ 5 ఎంత? 149 ఈజ్ ఈక్వల్ టు 180. సో డాటర్ ఇన్ లా ఏజ్ ఏమవుతుంది? 180 మైనస్ 149. సో 10 minus 9 is 1 and 7 minus 4 is 3.
ఓకే. డాటర్ ఇన్ లా ప్రెజెంట్ ఏజ్ ఏమవుతది 31 ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళేమడిగారు మీరు 31 పొరపాటున కూడా రాయకండి. ఎందుకంటే మీకు వాల్యూ వచ్చింది కదా అని రాసేస్తారు. కానీ వాళ్ళేమన్నారు ప్రెజెంట్ డాటర్ ఇన్ లా ఏజ్ గురించి అడగలేదు మనల్ని. పెళ్లి టైమ్‌లో డాటర్ ఇన్ లా ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. సో పెళ్లెప్పుడైంది? ప్రెజెంట్ కన్నా 6 ఇయర్స్ బ్యాక్ అయింది. ఓకే. వీళ్ళు ముగ్గురే యావరేజ్ 42 అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు కదా పెళ్లయింది. ఓకే. సో పెళ్లయ్యే టైంకి డాటర్ ఇన్ లా ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. సో 31 నుంచి 6 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్ళండి. సో 31 - 6 విచ్ విల్ బి 25. సో మ్యారేజ్ టైమ్‌లో డాటర్ ఇన్ లా ఏజ్ 25. సో మీరు 25 నోట్ చేయాలి. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Yeah. So I hope this is clear to you. And averages మీద this is the last concept video. So this is your homework problem. Now try this question and let me know the answer in the comment section. And దీని solution మనం next video లో చూద్దాం. So if you really like the content, please do give us a like and consider subscribing for regular updates. And one more thing, one more announcement, that if you're beginners in aptitude, like మీకు aptitude చేయడం రావట్లేదు, ఎలా చేయాలో కన్ఫ్యూజింగ్ గా ఉంది అనిపిస్తే, I've already made a roadmap video where I've told అసలు మీ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, aptitude ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్స్ ఫస్ట్ చేయాలి, ఏ టాపిక్స్ తర్వాత ఏ టాపిక్ చేయాలి అదంతా. సో ఐల్ బి పుటింగ్ ద రోడ్ మ్యాప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ యావరేజెసే కాకుండా రిమైనింగ్ లైక్ పర్సంటేజెస్ కానీ, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఆర్ ఎల్స్ ఏజెస్ అలాంటి టాపిక్స్ మీద కూడా ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియోస్, వన్ షాట్స్. ఐల్ బి పుటింగ్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. టీసీఎస్ ప్రిపరేషన్ సిరీస్, ఆర్ఆర్బీ ప్రిపరేషన్ సిరీస్, కాగ్నిజెంట్ యాక్సెంచ్ అవన్నీ. సో ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఆఫ్ that, you can check out that videos. And please do support us for more videos. So see you tomorrow. Bye.